రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను యుద్ధ ప్రతిపాదకలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లు, కార్యాచరణ చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది 7,000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుంది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. అయితే వరి ధాన్యంకు ఈసారి గ్రేడ్ 1 కు 2,060, సాధారణ రకానికి 2,040 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది.